హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త ఏంటంటే మోడీకి తీవ్ర ప్రమాదం అండి. పరిస్థితి ఉద్రిక్తము. మరి ఆ వివరాలంటే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. అలాగే వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ద్వారా నేను చేసే ప్రతి ఒక్క వీడియో మీ వరకు రీచ్ అవుతుంది. ఇక వివరాల్లోకి వచ్చినట్లయితే గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్తో చెన్నై నగరంలోని నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎన్ఐఏ కార్యాలయం బుధవారం రాత్రి 9:30 ఒక్కసారిగా హై అలర్ట్ అయిందండి. బెదిరింపు కాల్లో భాగంగా హిందీలో మాట్లాడిన వ్యక్తి ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఒక చోట ప్రధాని మోడీని హత్య చేస్తాం అని అయితే వార్నింగ్ ఇచ్చాడు. ఈ హెచ్చరిక చేసిన వెంటనే సదరు వ్యక్తి కాల్ను కట్ చేశాడు. ఆ వెంటనే ఎన్ఐఏ ఉన్నతాధికారులు అప్రమత్తమయ్యారు. గ్రేటర్ చెన్నై సిటీ పోలీసులు సైబర్ క్రైమ్ వింగ్కు సమాచారాన్ని అయితే చేరవేశారండి. సో గ్రేటర్ చెన్నై సిటీ పోలీసులు సైబర్ క్రైమ్ వింగ్కు సమావేశాన్ని చేరవేశారు. వారు విచారణ చేపట్టి కాల్ వివరాలను విశ్లేషించారు. మధ్యప్రదేశ్ నుంచి ఆ బెదిరింపు కాల్ వచ్చిందని గుర్తించారు. కాల్ చేసిన వ్యక్తిని పట్టుకోవడానికి మధ్యప్రదేశ్ పోలీసులు ప్రత్యేక టీం ఏర్పాటు చేసినట్టు తెలుస్తోంది. గుర్తు తెలియని కాలర్ మధ్యప్రదేశ్లో ఏ లొకేషన్ నుంచి కాల్ చేశాడు, అతడు ఏ సిమ్ కార్డును వాడాడు అనేది గుర్తించడంపై చెన్నై సైబర్ క్రైమ్ పోలీసులు ఫోకస్ పెట్టారు. కాగా వాంటెడ్ క్రిమినల్స్ను పట్టుకోవడానికి ఎన్ఐఏ ఇటీవలే పోలీస్ కంట్రోల్ రూమ్ నంబర్ను ప్రకటించింది. వాటిలోని ఒక నెంబర్ ఇప్పుడు గుర్తు తెలియని వ్యక్తి నుంచి బెదిరింపు కాల్ రావడం గమనార్హము. కొన్నాళ్ల క్రితం ప్రధాని మోడీ యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ను చంపుతానంటూ ఓ ఆగంతకుడు ఉత్తరప్రదేశ్లోని నోయిడా నుంచి ఒక మీడియా సంస్థకు ఇమెయిల్ అయితే పంపాడు. దీంతో ఆ మీడియా సంస్థ అధికారులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దానిపై అప్పట్లో కేసు నమోదు చేసి దర్యాప్తు కూడా చేశారు. సో అదే నేపథ్యంలో ఇప్పుడు మరొక గుర్తు తెలియని వ్యక్తి ఎన్నికల ప్రచారంలో ఎక్కడో ఒక చోట ప్రధానమంత్రి నరేంద్ర మోడీని ఈ విధంగా అలా లేకుండా చేస్తామని చెప్పడం గమనార్హం. సో ఈ విధంగా ఒక్కసారిగా హై అలర్ట్ అయిందండి ఎన్ఐఏ బృందం అనేది. సో గ్రేటర్ చెన్నై పోలీసులు సైబర్ క్రైమ్ వింగ్కు సమాచారాన్ని చేరవేశారు. సో కాల్ చేసింది ఎవరు, అతడు వాడిన సిమ్ ఏంటి, లొకేషన్ ఏంటి, అసలు ఏ ఉద్దేశంతో ఇలా అన్నాడు, మొత్తం అయితే తెలియాల్సి ఉంది. సో అధికారులు అయితే అదే పని మీద ఉన్నారు.